హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతుధను 629. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సంక్రాంతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళానన్నమాట. అక్కడ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. నాతో పాటు మా చెల్లెలు కూడా వచ్చారు. మేమందరూ కలిసి మా అమ్మ వాళ్ళ ఊరిలో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడే కానీ మీరు స్కిప్ చేయొద్దండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతుధను 629. ఇక్కడ వచ్చేసి పండుగ రోజు చాలా వీడియోస్ తీశారనమాట మా అమ్మ వాళ్ళు, మా అమ్మ, మా పిన్నిను. ఫొటోస్తో పాటు వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. మేమైతే పండుగ రోజే బయటికెళ్ళామనమాట ఒక మఠంకి. అదే మురుగేశప్ప మఠము చిత్రదుర్గంలో ఉంటుంది అది. ఆ రోజు అంటే అందరూ వచ్చినారు గదా! మా చెల్లెలు అందరూ. అందుకే సరదాగా ఉంటుందని పండుగ రోజే బయటికెళ్ళామనమాట. ఇది దేవుని గుడిలో లోపలనమాట ఇది ఫోటో. మా పిన్నిను, మా మమ్మీ. ఇక్కడొచ్చేసి మా సిస్టర్స్ ఇద్దరు, చిన్న పాప, పెద్ద పాప ఇద్దరు, మా డ్యాడీను. అన్ని ఫోటోస్ కూడా చాలా వరకు మా వాళ్ళతోనే తీపిచ్చుకున్నాననమాట. అంటే కొన్ని వచ్చేసి ఫోటోస్, వీడియోస్ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకనేసి వీడియోలు, ఫోటోలు బాగా తీసుకున్నాం అక్కడ. అక్కడైతే చాలా సేపు వరకు మా డ్యాడీ ఉండలేదనమాట. మీరు ఫోటోస్ అన్నీ తీసుకొనేసి మీరు వచ్చేయండి, నేను బయటుంటాను అని చెప్పి కొంచెం వరకే ఉన్నాడు. ఇంక వెళ్ళిపోయాడు. ఇదొచ్చేసి మఠం లోపలికి ఎంట్రన్స్ అనమాట బయట ఇది. అక్కడ కూడా ఏదో వీడియో తీస్తా ఉంది మా పాప. ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కడే కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇంట్లో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంట్లో తీసుకున్న ఫోటోస్. అక్కడ ఎంట్రన్స్‌లోనే తీసుకున్నామనమాట. అది మా డ్యాడీ తీశాడు. ఇక్కడ ఏమంటే ఈ మఠంలో చాలా వరకు అని శిల్పాలు అని అంటారు కదా! సో, అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా వరకు అయితే మేము చూడలేదనమాట. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది. మాకస్సలు అవ్వలేదు. అక్కడికే కాళ్ళు నొప్పిస్తున్నాయి. అందుకనేసి మా డ్యాడీ మధ్యలోనే వెళ్ళిపోయినారు. ఇక మేము కూడా కొంతవరకే చూసామనమాట. అదే అన్నీ మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా వీడియో తీశాను. అవి కూడా అన్నీ అప్‌లోడ్ చేశాను. అక్కడ ఏం జరిగిందంటే మేము ఐస్ క్రీమ్ తింటన్నాం కదా! అక్కడొచ్చేసి మా డ్యాడీ ఐస్ తీసుకోండి అన్నాడు. అందుకే తీసుకొని తింటన్నాము. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, మేమైతే ఐస్ తినలేదనమాట. తినుకుంటూ ఫోటోస్ తీసుకుంటున్నాము. మా డ్యాడీ ఆల్రెడీ తినేసాడు. అక్కడ మేము తింటూ ఉండంగానే మంకీ వచ్చింది ఒకటి. అది మేము తింటా ఉంటే మా పైకొచ్చిందనమాట. అందుకే ఇంకా మేము తినుకోకుండా పడేసామనమాట. ఇంకా మేము ఎలాగో ఇంక ఈవినింగ్ అయితుందనేసి క్యారేజ్ తీసుకెళ్ళింటిమనమాట. అందుకే అక్కడ అందరూ కూర్చొని అట్లా సరదాగా భోంచేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ ఈ మఠంకొచ్చాననమాట. నేను ఇంకో ఆమె మా ఇంటి పక్కన ఆమె ఆల్రెడీ వచ్చాము. అందుకనేసి కొంచెం వరకు ఫాస్ట్‌గా తిరిగామనమాట. కొన్ని ప్లేసెస్ ఫాస్ట్‌గా చూసాము. అంటే ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ వచ్చినప్పుడు అవన్నీ కూడా కవర్ చేస్తాము. ఇవి ఇంటికొచ్చిన తర్వాత మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. అండ్ వీడియోస్ కూడా చేశామనమాట. ఆహ్, అవి కూడా అప్‌లోడ్ చేశాను నేను. ఇదొచ్చేసి అక్కడే మఠంలోనే. ఇక్కడ అయితే చూడడానికైతే అన్ని ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. అందులోను ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఇక్కడొచ్చేసి మెయిన్‌గా అందరూ చాలా వరకు అంతా కపుల్సే వచ్చారండి దీనికి. ఈ ఈ మఠంకి. అంటే మేము ఫ్యామిలీతో వెళ్ళాం కదా! అప్పుడు మా డ్యాడీ ఒక డైలాగ్ అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, చూడండి చదువుకోనీకి కాలేజ్ కని పంపిస్తే ఇట్లా తిరుగుతున్నారు అనేసి ఒక డైలాగ్ చెప్పినాడు. సో, మా పాప వెంటనే ఏమని చెప్పిందంటే, "పెదనాన్న అందరూ అట్లనే ఏముండరు" అనేసి అనింది. అప్పుడు అనిపిచ్చింది నాకి పేరెంట్స్‌తో అంటే రావచ్చు. కొన్ని చోట్ల వరకే వెళ్ళొచ్చు. అంటే అట్లని కాదు. మా డ్యాడీ మాతో కొంచెం బాగా జోవియల్‌గా ఉంటాడనమాట. ఫ్రెండ్‌లాగా అట్లుంటాడు బాగా. సో, అందుకనేసి తన మనసులో ఏమైతే అనిపిచ్చిందో అది అది బయటికి చెప్పేసాడనమాట. అట్లా చెప్పడం కూడా చాలా మంచిదే అనమాట. ఇక్కడొచ్చేసి ఇంట్లో ఫోటోస్ తీసుకున్నామనమాట అది నెక్స్ట్ డే. మేము మఠంకి వెళ్ళామని చెప్పాను గదా! అది భోగి పండుగ రోజు. నెక్స్ట్ డే సంక్రాంతి కదా! అప్పుడు తీసుకున్నాం ఫోటోలు. ఇవొచ్చేసి మేము నైట్ సంక్రాంతి పండుగ రోజు నైట్ అనమాట. అక్కడ బాగా తినేసాము. అండ్ చీటీలాట. మేమైతే కలిసిన ప్రతిసారి ఆడే గేమ్ చీటీలాట. ఎక్కడికన్నా చీటీలాట. పండగైతే బాగా జరిగింది. మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాననమాట. సో, ఫుల్ వీడియో అనమాట. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతు ధను 629.